హాయ్ అండి. వెల్కమ్స్ టు అమ్మమ్మస్ కోలం. ఈరోజు మా బ్రేక్‌ఫాస్ట్ గారెలండి. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అని పూర్వం చెప్పేవాళ్ళు. మేము చిన్నప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. అలాగా మా టీవీలో వస్తుంటే గుర్తుకొచ్చిందండి. మహాభారతం, రాధాకృష్ణ వస్తుంది కదా! అది వింటుంటే గుర్తుకొచ్చింది చూస్తుంటే. సరే ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ కోసం గారెలు రెడీ చేస్తున్నానండి. గారెలు ఎప్పటిలాగే 2 సార్లు ముందు లైట్‌గా కాల్చి పక్కన పెట్టి మళ్ళా రెండోసారి కాలుస్తానండి. మీలో ఎంతమందికి ఇష్టమండి? నేను ఇదివరకు పండగొచ్చిందంటే 7 అయ్యేసరికి అన్నీ టేబుల్ మీద 6:30కి అలాగా రెడీగా ఉంచేదాన్ని. పాయసం, గారెలు మా వారున్నప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తా ఉండేవాళ్ళండి. మేస్త్రులు గానీ, ఎవరైనా గానీ ఎర్లీ మార్నింగ్ పెడతానికి పూజలు చేశానా లేదా అని కాదు 3 గంటలకెళ్ళేసి అన్నీ రెడీ చేసి ఉంచేదాన్ననమాట. ఇప్పుడు గాలిలు వేసేటప్పుడల్లా గుర్తుకొస్తదండి. ఇప్పుడు ఇక ఆయన లేకపోతే ఎవరొస్తారు మన ఇంటికి ఎక్కువగా? ఎవరు వచ్చేది లేదు. సరే మనవడు గారెలు అడిగాడు. వాడి కోసం ఇప్పుడు గారెలేసి బ్రేక్‌ఫాస్టు తినిపించాననమాట. సరే మీకు